లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే కొన్ని కేసుల్లో నిందితుడు కాదు, అతను నేరస్తుడుగా ధృవీకరించబడ్డాడు. అతనికి శిక్ష కూడా పడింది. అయితే అక్కడున్న రాజకీయ అవసరాల రీత్యా అతను అట్లాగే జైల్లో ఉంచితే సానుభూతి వస్తుందన్నటువంటి ఉద్దేశంతో అతని బెయిల్కి అనారోగ్యం కారణంతో వేసిన బెయిల్ పిటిషన్కి ప్రభుత్వం కూడా అడ్డు చెప్పలేదు, బయటే తిరుగుతున్నాడు. ఇప్పుడు తాజాగా అతని మీద ఇంకొక కేసు విచారణ, ఆ మధ్యన ఏది ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి కేసుకు సంబంధించింది, భూములు తీసుకుని ఉద్యోగాలు అమ్మిన కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతుంది. దాని మీద విచారణ ఆపాలంటూ సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు దానికి తోసిపుచ్చింది. అయితే లాలూ ప్రసాద్ యాదవ్ కోర్టుకి హాజరవ్వాల్సిన అవసరం లేకుండా మినహాయింపించింది అనారోగ్య కారణాలతో. ఆయన నిజంగా అనారోగ్యంతో ఉన్నాడా? బ్యాడ్మింటన్లు ఆడుతున్నాడు, సరదాగా అందరితో తిరుగుతున్నాడు, పార్టీలకు వెళ్తున్నాడు, మీటింగులకు వెళ్తున్నాడు. అక్కడ లేని అనారోగ్యం ఇక్కడ వచ్చిందా అంటే న్యాయస్థానం అది చూడలేదు కదా. అక్కడ అవతల ఉన్నటువంటి ప్రభుత్వం తరపున అక్కడ ఉన్నది నితీష్ కుమార్ ప్రభుత్వమే, ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎలక్షన్స్ దృష్ట్యా.